నాకన్నా ఒక ఏడాది పెద్ద. స్వాతంత్రం రాకముందు పుట్టారు. 80 ఏళ్ళు, 40 ఎకరాల భూమి ఉంది, 3 బిల్డింగ్లు ఉన్నాయి, 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు అమెరికాలో. కానీ అడగకూడదు ఏదో అడుగుతున్నాడు. అది కష్టమైనా ఏమైనా సరే చేయలేదు. నా మాట పోకూడదు. నువ్వే చెప్పు. ఏంటండి నీ సమస్య ఏంటి సుబ్బయ్య గారు? మా ఊర్లో గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాలకి ఇచ్చాడు అనుకో. ఈయనకి ఎంత కామినేని గారు ఎంత ఉంది? ఈయనకి పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు ఉంటే ఏంటి మీరు అడగటం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోండి నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరికీ నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నాడుకి వచ్చింది, నీకు రాలేదని నీ బాధ. ఇంకో నాకు సెల్ ఫోన్ కూడా ఉందయ్యా. 1,50,000 కొనుక్కున్నానయ్యా. అబ్బో ఐఫోన్. ఇంతకీ అన్నా కామినేనా వెంకయ్య చూడు, నీకు 40 ఎకరాల పొలం ఉంది. అమెరికాలో నీ పిల్లలు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. నువ్వు పెన్షన్ అడిగితే ఏమైనా ధర్మంగా ఉందా? మా ఊర్లో వాళ్ళు ఊరుకోరయ్యా. సరే నీ గౌరవం పెరగాలంటే నువ్వు పెన్షన్ తీసుకుంటే నీ గౌరవం పెరగదు, నీ గౌరవం తగ్గిపోద్ది. నీ గౌరవం పెరగాలంటే వాళ్ళలాగా 60 ఎకరాల పొలం పెన్షన్ తీసుకోకూడదు. నీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు P4 మార్గదర్శి నువ్వు మార్గదర్శి బాధ్యత తీసుకో. 10 పేద కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకో. వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళని ఆదుకో, వాళ్ళకి అండగా ఉండు. మార్గదర్శిగా ఉంటే నీకు మంచి నంబర్ 1 పేరు వచ్చింది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. ఈ మధ్య నేను కూడా విన్నానయ్యా. భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రయోజకులు చేస్తా ఉన్నారు, రక్త బ్యాంక్ పెట్టి బాగా సేవ చేస్తున్నారు విన్నానయ్యా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సినిమాలో సంపాదించి పెట్టి కొంత సేవ చేస్తున్నారు విన్నానయ్యా. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు కూడా P4 పెట్టారని విన్నానయ్యా. కాకపోతే మనసు రాలే ఇద్దామా వద్దామని. కానీ మీరు చెప్పాక వెంకయ్య నీ గౌరవం పెరగాల వద్దు? పెరగాలయ్యా. నీ గౌరవం అంత ఎత్తున పెరగాలంటే నువ్వు మార్గదర్శి 10 బంగారు పేద కుటుంబాలను బాగు చేయి. నీ జీవితం ధన్యమైపోద్ది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి ఇస్తాడా? ఆయన ఆదర్శంగా తీసుకొని నేను నా భూమిలో కొంత పేదవాళ్ళకి ఇస్తా, మా పిల్లలకు కూడా చెప్పి వాళ్ళ చేత సహాయం చేయించి 10 మందికి సహాయం చేయిస్తా. నాకు పెన్షన్ వద్దయ్యా, పేదవాడు అర్హులున్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వండి. శభాష్ సుబ్బయ్య. అలాగే చాలా బాగా చేసావు. నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ధన్యవాదాలయ్యా. వెరీ గుడ్. ఎమ్మెల్యే గారు రమణ మనకి బాగా పార్టీలో వాళ్ళ ఊర్లో మెజారిటీ కానీ అడగకూడదు అడుగుతున్నాడు. 10 రోజులు తిరుగుతున్నాడు. నాకు కష్టమే కానీ ఏమైనా సరే చెయ్యాలి ఆ పని. అయ్యా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. ఏంటి రమణ ఏంటి? ఏం లేదు, మాకు చేపల చెరువులు, రొయ్యల చెరువులకి బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ₹1 కరెంట్ ఇస్తున్నారు సార్. నాకు 50 ఎకరాల పొలం ఉంది. అన్ని ఎంతకీ ఏంటంటే నాకు ఒక ప్రెస్టేజ్ విషయం వచ్చింది అయ్య గారు. ఎందుకంటే నాకు పక్కన కాలు గోరు తీతేనే లాస్ట్ గవర్నమెంట్ లో అది వికలాంగుల పెన్షన్ అంటారు కదా సార్, దివ్యాంగుల పెన్షన్ అని చంద్రబాబు వికలాంగులు అనొద్దు దివ్యాంగులు అనమన్నారు. నీకేం కావాలి? నాకు పెన్షన్ కావాలి సార్. సదరంలో పెట్టి పెన్షన్. వెంకటేశ్వరరావు సార్ దుత్తలాగా ఉన్నాడు. 32 ఏళ్ళు వీడికి దొబ్బుడేంటి? ఏలుగు చిన్న దెబ్బ తగిలిందని పెన్షన్ అడుగుతావా? అయ్యా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు ఏ సమస్య ఇచ్చినా చెప్పింది వినాలని మీరు మొరబెట్టుకుంటున్నాను. సమస్య ఆగు రమణ. అవతలోడేదో గోరు తగిలితే ఆ ఎదగోడో పెన్షన్ తీసుకున్నాడు ఆ గవర్నమెంట్ లోని, నువ్వు అడగటం ఏమన్నా న్యాయంగా ఉందా? అయ్యా ఏదైతే ఆ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వకపోతే సదర్న్ క్యాంప్ లో డాక్టర్ను కూడా వెంటనే డిస్మిస్ చేసేవారు. ఎమ్మెల్యే గారు అయ్యండి సదర్న్ క్యాంప్ లో డాక్టర్ డిస్మిస్ చేసి నాకు ఇమీడియట్ గా 80% సర్టిఫికేట్ ఇప్పించారు. ఎందుకంటే అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రే వల్ల మా కొల్లేరు బాగున్నాయి, మా చేపల చెరువులు బాగున్నాయి, కరెంటు బాగుంది సార్. నీకేం రమణ నువ్వు అంటావు, మీ డాక్టర్ గారికి ఫోన్ చేయండి వెంటనే సదరన్ సర్టిఫికేట్ ఇస్తాడు, నాకు పెన్షన్ వచ్చింది అంటావు. అయ్యా ఇవన్నీ కుదరదయా.
చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవి నడవు, ఆ దొంగ సర్టిఫికేట్లు ఉండవు. విను, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీ చదువుకున్నావా రమణ? 32 ఏళ్ళు. ఓ పని చేయి, నీకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా, అయ్యా. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా. అయ్యా. ఓ చిన్న పరిశ్రమ పెట్టు, 10 మందికి ఉపాధి కల్పించు, నువ్వు ఆర్థికంగా ఎదుగు. అంతేగాని ఇలాంటి పెన్షన్ల మీద ఆధారపడకు. అయ్యా, యువకుడివి, కష్టపడు. బ్యాంకు ఏదో వెంకటేశ్వరరావు ఆ బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ లోన్ ఏర్పాటు చేయి, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుంది, నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అయ్యా నాకు ఒక్క విషయం సార్, నాకు ఒకే ఒక మాట, కొంచెం ఓపిక, ఓట్లు అడిగేటప్పుడేమో ఓపికగా అడుగుతారు సార్. మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఓపికగా కొంచెం సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయ్యా మాకు 50 ఎకరాలు పొలం ఉందయ్యా, మాకు ఇబ్బంది ఏమీ అలాగే లేదు. తమ్ముడు, అట్లాగే. అయ్యా, సబ్సిడీ ద్వారా రూపాయన్నర కరెంట్ ద్వారా చేపల చెరువులకు నీళ్లు ఇస్తున్నారు. అయ్యా గుడ్, వెరీ గుడ్. సీఎం కట్టారు రమణ. అయ్యా. అందుకే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త కావాలి రమణ. అయ్యా. అందుకే నువ్వు కూడా ఒక ఎంటర్ప్రైనర్ గా ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. నీకు నేను అండగా ఉంటా. వెంకటేశ్వరరావు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి రుణం. చాలా బాగా చెప్పారు. కామినేని గారు, ఆ అబ్బాయికి లోన్ ఇప్పిద్దాం, చంద్రబాబు గారి ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా, పరిశ్రమ పెట్టి ఎంటర్ప్రైనర్ గా ఎదగాలి. ఓకే సార్, మీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు అభినందనలు. మా కొల్లేరు కూడా సూపర్ సార్. అయ్యా మా కొల్లేరు ప్రజలు కూడా న్యాయం చేశారు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, సార్. లోకేష్ సార్ బాబు గారు. మీరు సూపర్ సార్, అందుకనే మీరు చీఫ్ పిప్ అయ్యారు సార్. బాబు గారు మీకు చీఫ్ పిప్ ఇచ్చారు సార్. ఒరే ఒరే ఒరే, మా బామ్మర్ది మీకోసం పని చేశాడా లేదా? చేయించాడు లేదా? ఎవరు ఫోన్ చేస్తుంటే ఎత్తండి. ఎవర్రా? శ్రీనివాసరావా? ఆ లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. అర్జెంట్ అంట, మాట్లాడండి. ఏంటి అర్జెంటు? అర్జెంట్ మాట్లాడండి. మాట్లాడతా కదా. హలో 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 హలో, వినపడుతుందా అన్న? వినపడుతుందిరా, చెప్పురా. అన్న శంకర్రావు అన్న, నువ్వు మా ఊరు వచ్చినప్పుడు దండేశానే, గుర్తెట్టావా? అవును శంకర్రావు, చెప్పు తమ్ముడు, చెప్పు. అన్నా, అన్నా, అన్నా. ఏంటి తమ్ముడు? వచ్చాడు మీ బామ్మర్ది, వచ్చాడు పరిగెత్తుతా. అన్న అన్న, నీ దయ వలన పిల్లలకి తల్లికి వందనం, అందరికి 4 పిల్లలకి వచ్చిందన్న. చాలా సంతోషం. అన్న 4 ఇంతకు అంటే విషయం అన్న, చెప్పవు. మరి విశాఖపట్నానికి రమ్మని మా బామ్మరిది 2 టికెట్లు పంపించాడు విమానానికి. అబ్బా, చాలా అదృష్టవంతుడు. ఇంకేమయ్యా, మీ బామ్మర్ది హ్యాపీగా విమానంలో పోతుంటే ఇంతకు ఎక్కడికి పోతున్నాడు? అది కాదన్నా, ఏమైందంటే స్త్రీశక్తి అని చెప్పేసి బస్సు 2 ఆడవాళ్ళు మమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ ఆపేసేసి కొంచెం లేట్ అయిందన్న విమానం. ఇంతకు సమస్య ఏంటబ్బా తమ్ముడు? అన్న సమస్య ఏంటి? సమస్య ఏంటంటేనన్నా, మేము వెళ్తే విమానం వెళ్ళిపోద్దామని టెన్షన్ గా ఉందాను. విమానమా? అయితే తొందరగా వెళ్ళు, అందిద్ది. కాదన్నా, నువ్వు కాస్త వెళ్ళి మన విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు, ఆయనకు ఫోన్ చేసి 10 నిమిషాలు 37 నిమిషాలు ఆఫీస్ అన్నా. ఏంటి ఏంటి రామ్మోహన్ నాయుడు మన మంత్రి, ఆయన ఫోన్ చేసి విమానం అరగంట ఆపాలా? మొన్నే కదన్నా మీ ఇద్దరు పక్క పక్కన ఫోటో దిగారు, అది పేపర్లో కూడా వచ్చింది, ఆ మాత్రం ఆపలేవన్నా. అరే ఇదేమన్నా ఆర్టీసీ బస్ అంటరా? కాసేపు ఆపమంటానికి ఫ్లైట్ అరగంట ఆపమంటాం ఏంట్రా? రామ్మోహన్ నాయుడికి చెప్తే ఫ్లైట్ అరగంట ఆపుతారంటరా? ఇదే సాధ్యపడేది కాదురా. మా ఆవిడ మాట్లాడుతుండే నాన్న, అసలే లేట్ అవుతుంది, పదండి. ఎమ్మెల్యే గారు గుర్తొచ్చి